ఐబొమ్మ కేసులో ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి పైరసీ కింగ్ పిన్ గా మారాడు ఇమ్మడి రవి. ముంబైలో యూనివర్సిటీలో ఎంబీఏ చదివిన ఆయన వెబ్ డిజైన్ సర్వీస్ ఇస్తామని ఇయర్ ఇన్ఫోటెక్ సంస్థను స్థాపించాడు. నెదర్లాండ్స్, కరేబియన్ దీవులకు వెళ్లే ముందు హైదరాబాద్లో ఈ కంపెనీ పెట్టాడు. విదేశాల్లో ఉంటూ తెలుగు సినిమాలు పైరసీ చేస్తున్నాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అజయ్ అందిస్తారు. ఐబొమ్మ కేసులో ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి పైరసీ కింగ్ పిన్ గా మారాడు ఇమ్మడి రవి. ముంబైలో యూనివర్సిటీలో ఎంబీఏ చదివిన ఆయన వెబ్ డిజైన్ సర్వీస్ ఇస్తామని ఇయర్ ఇన్ఫోటెక్ సంస్థను స్థాపించాడు. నెదర్లాండ్స్, కరేబియన్ దీవులకు వెళ్లే ముందు హైదరాబాద్లో ఈ కంపెనీ పెట్టాడు. విదేశాల్లో ఉంటూ తెలుగు సినిమాలు పైరసీ చేస్తున్నాడు. పైరసీ భూతం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీని చాలా ఏళ్లుగా కూడా వెంటాడుతుంది. మెయిన్ గా ఐబొమ్మ అనే వెబ్సైట్ గురించి అందరికి తెలిసిన విషయమే. ఫిలిమ్స్ సంబంధించి అంటే రిలీజ్ కాకముందే కొన్ని సందర్భాల్లో ఐబొమ్మ వెబ్సైట్ లో ఫిలిమ్స్ ప్రత్యక్షమవుతుంటాయి. దాంతో పాటు కొన్ని రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే ఐబొమ్మలో ఫిలిమ్స్ వచ్చే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా మొత్తము ఈ ఐబొమ్మ రవి అలియాజ్ ఇమ్మడి రవి మొత్తం కూడా ఈ పైరసీకి పాల్పడుతున్నాడు అనేది మొత్తం కూడా గ్రహించడము. దాని తర్వాత ఇటు ఫిలిం ఛాంబర్ సంబంధించిన వాళ్ళు, ఇటు నిర్మాతలు మొత్తం కూడా కేసు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో. దాదాపుగా ఇటు ఐబొమ్మ వెబ్సైట్ తో పాటు మరొక 25 ఈ తరహా వెబ్సైట్ల పైన కేసు నమోదు చేశారు. అయితే ఐబొమ్మ రవి చాలా కాలంగా కూడా ఇటు కరేబియన్ దీవులు, నెదర్లాండ్స్ అంటే విదేశాల్లో ఉండే ఇది మొత్తం కూడా మానిటర్ చేయడము, ఈ పైరసీకి పాల్పడుతున్నాడు అనేది పోలీసులు గుర్తించారు. అయితే ఈ రిలేటెడ్ కేసుకు సంబంధించి కొంత కీలక వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. కానీ ఇతడు ప్రధాన వ్యక్తి కాబట్టి ఇతన్ని కూడా అదుపులోకి తీసుకోవాలి అని సైబర్ క్రైమ్ పోలీసులు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా విదేశాల్లో ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకోవడం కాస్త ఇబ్బందికర పరిస్థితులు సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుర్కొన్నారు.